వీఆర్ఓలను తిరిగి తీసుకురాబోతోంది కొత్త సర్కార్. సంక్రాంతిలోపే వీఆర్ఓ వ్యవస్థ రాబోతున్నట్టుగా అయితే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రకటించిన పరిస్థితి. ధరణి స్థానంలో కొత్త యాప్, కొత్త చట్టం. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ఆర్ఓఆర్కు ఆమోదం. సో ఈ ధరణికి సంబంధించిన సమస్యలు కూడా తీరబోతున్నాయి. కొత్త ఆర్ఓఆర్ చట్టం ఈ అసెంబ్లీలోనే ఆమోదం పొందబోతోంది. ఓడినా బీఆర్ఎస్కు జ్ఞానోదయం కలగడం లేదంటుండు. ఫామ్ హౌస్ నుంచి తుగ్లక్ పాలన చేశారని చెప్పేసి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. గత ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను రాత్రికి రాత్రి రద్దు చేసిందని, సంక్రాంతిలోగా దానిని తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన ఆయన రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలని స్థానికులు కోరుకుంటున్నారని వివరించారు. వాస్తవానికి రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి వీఆర్ఓలు ఉన్నప్పుడు ఏమైంది అంటే కనీసం అధికారులకు ఐడియా ఉండకపోయేది. సరే, అవినీతి అనేది ఏ స్థాయిలో ఉన్న జరుగుతుంది, ఏ వ్యవస్థలో అయినా జరుగుతుంది. సో అట్లా